ఈరోజు సుదీక్షమ్మని కడప జిల్లాలోని వేంపల్లి మండలంలోని నందిపల్లె గ్రామంలో ఉన్న శ్రీ నందీశ్వరాలయంకి అయితే తీసుకొని వచ్చేసాం. 6వ నెల వచ్చేసింది కదా, సో శివుని దర్శనం కోసం సుదీక్షమ్మని ఇలా టెంపుల్కి అయితే తీసుకొని వచ్చేసాం. ఎన్ని డేస్ నుంచో నేను ఈ టెంపుల్కి వెళ్దామనేసి వెయిట్ చేస్తున్న టైంలో ఈరోజు వచ్చేసాము. చూడండి టెంపుల్ బయట ఇది వ్యూ. ఇలా వాకబుల్ డిస్టెన్స్లో ఉంటుంది టెంపుల్ ఆర్చ్ దగ్గర నుంచి. ఇంకా కొన్ని కన్స్ట్రక్షన్స్ పెండింగ్ ఉన్నాయి ఈ టెంపుల్వి, అవి ఇంకా జరుగుతూ ఉన్నాయి. సుదీక్షమ్మకి కొత్తవి చూసినప్పుడు, కొత్తటి ఇక్కడ ప్లేసెస్ తీసుకెళ్ళినప్పుడు చాలా ఎక్సైట్మెంట్ అండ్ ఎన్సియాజంతో చూస్తుంది. వాళ్ళకి కొత్తవి చూడడం వల్ల చాలా నేర్చుకుంటారు. ఈ టెంపుల్ని ఫస్ట్ జగన్మోహన్ రెడ్డి గారు ఇనాగ్రేట్ చేశారు. టెంపుల్ ఆర్కిటెక్చరింగ్ అందుకు చాలా బాగుంది. సుదీక్షమ్మకి అన్నీ ఇలా ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ చూపించుకుంటూ తీసుకెళ్తున్నాను. ఇక్కడ బోగన్విలియా ఫ్లవర్స్ అది చూపిస్తూ తీసుకెళ్తున్నా. ఇక్కడ గెస్ట్ హౌస్ కూడా ఉంటుంది, మనం బుక్ చేసుకోవచ్చు. ఇక్కడ అన్ని సేవలు అవైలబుల్గా ఉన్నాయి ఆన్లైన్లో. మనం సేవలకు కూడా బుక్ చేసుకోవచ్చు. అమౌంట్ కూడా చాలా తక్కువే. ఇక్కడ వాష్ చేసుకొని టెంపుల్కి అయితే వెళ్ళాలి. సుదీక్షమ్మ చూడండి ఎలా చూస్తుంది. కాళ్ళు కడుక్కుంటున్నా. టెంపుల్ వ్యూ అయితే చాలా బాగుంది. దర్శించుకునే వాళ్ళు ఉంటే వచ్చి దర్శించుకోండి. చాలా పీస్ఫుల్గా ఉంది ఎన్విరాన్మెంట్ అయితే. చుట్టూ చెట్లతో కొంచెం హిల్ మీద అయితే దీన్ని కట్టేశారు. ఎంత హిల్ ఏరియా అన్నమాట. అదిగో అదే టెంపుల్. మంచి స్టోన్తో మార్బుల్తో అయితే కట్టారండి. చాలా బాగుంది చూడడానికి టెంపుల్ కూడా. కొత్తగా కన్స్ట్రక్ట్ చేశారు కదా, చూడడానికి చాలా బాగుంది. సుదీక్షమ్మ వాళ్ళ డాడీని టెంకాయ తీసుకొని రమ్మనేసి పంపించాము. ఫస్ట్ టైం కదా టెంపుల్కి చూడడానికి వచ్చింది. సో టెంకాయలు ఎక్కడ దొరుకుతాయో తెలియదు. బయట అమ్ముతుంటే ఇక్కడికి వెళ్ళేసి తీసుకొని రమ్మని చెప్పా. చాలా విశాలంగా ఉంది టెంపుల్ అయితే. సుదీక్షమ్మకి ఇలా ఫ్లవర్ ఇచ్చేసి చెవులు అయితే పెట్టుకోమని చెప్పేసి డాడీ సుదీక్షమ్మ చూసినవన్నీ అబ్జర్వ్ చేస్తుంది. కొత్త మనుషుల్ని చూడాలన్న ఆతృత. టెంకాయ తీసుకొని వచ్చేసి డాడీ వెయిట్ చేస్తుంది అక్కడ. ఆ సుదీక్షమ్మ యూరిన్ అయితే పోసేసింది. లంగోట్ చేంజ్ చేయాలని చెప్పా. ఎక్కడ చేంజ్ చేద్దాం అనుకుంటే డాడీ ఇక్కడనే చేంజ్ చేద్దాం ముందు. సో ఆడ బల్ల మీద అయితే చేంజ్ చేస్తుంది. ఇదిగో అయితే టెంపుల్ వ్యూ అండి. చాలా బాగుంది టెంపుల్ అయితే.
ఆర్కిటెక్చర్ డీటెయిల్స్ ఇక్కడ పోన్ వీడియోలో అయితే కనిపిస్తుంది. ఇది ధ్వజస్తంభం. సుదీక్షమ్మకి ప్రతి ఒక్కటి మెమరీగా ఇవ్వాలన్నది నా ఆశయం. ఇదే అండి ఎంట్రీ లోపల టెంపుల్కి. షీ ఈజ్ ఆల్వేస్ కంఫర్టబుల్ విత్ హర్ డాడ్. స్టార్టింగ్లో వచ్చేసి గణపతి వినాయక చవితికి ఇక్కడ గణపతికి బర్త్డే ఈవెంట్ అయితే చేస్తారంట. స్టార్టింగ్లో గణపతికి మొక్కేసుకున్నాం. నెక్స్ట్ శివుని దగ్గరికి అయితే వెళ్ళిపోతున్నాం. చూడండి సుదీక్ష బాగా చూస్తుందో. హారతి తీసుకుంది. వాళ్ళ డాడ్ టెంకాయ బయట కొట్టాలి అంటే బయటకు వెళ్ళేసి కొట్టేసుకొని తీసుకొని వస్తుంది. సో అందులోపల మేము వీడియో అయితే రికార్డ్ చేసుకుంటున్నాం. నేను దానికి ప్రతి ఒక్కటి ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తున్నా. చూడండి ఇది శివుని రూపం. ఇక్కడ నాకైతే చాలా నచ్చింది, అలానే చూడాలనిపిస్తుంది. మా హస్బెండ్ వచ్చేసాడు, అర్చన చేయిస్తాడు. మా సుదీక్షమ పూజారి సైడ్ అలానే చూస్తుంది. గోత్రము అయ్యి అయితే నాకు తెలియదు, ఇంకా మా ఆయన వాళ్ళది ఆయన చెప్తుండే. అందులో సుదీక్షం ఉంటుంది. మీకు ఈ టెంపుల్ గురించి ఏ డీటెయిల్స్ కావాలన్నా వెబ్సైట్ అయితే అవైలబుల్గా ఉంది. ఆ వెబ్సైట్లో సెర్చ్ చేసుకొని చూడొచ్చు. సేవలు కానీ టైమింగ్స్ ఎవ్రీథింగ్ అవైలబుల్ ఇన్ వెబ్సైట్. నాకు కుంకుమ అయితే పెట్టాడు మా హస్బెండ్. కొన్ని డౌట్స్ ఉంటాయి, పూజారిని అడిగేసాం. బయటకు వచ్చేసాం. సుదీక్షమ్మకి అన్నీ చూపించేస్తూ నెక్స్ట్ ఇక్కడ కాలభైరేశ్వర టెంపుల్ అయితే ఉంది. ఇక్కడికి తీసుకొని వచ్చేసాం. బయట కాలా మీన్స్ డాగ్, కుక్క అనే ఒక వాహనం అన్నమాట. కాలభైరేశ్వర స్వామి. నెక్స్ట్ నవగ్రహాలు వాళ్ళు ప్రదక్షిణ చేస్తుండ్రు. నేను వీడియో రికార్డ్ చేస్తుండే. ఇదండి టెంపుల్ టోటల్ వ్యూ. చాలా పీస్ఫుల్గా అయితే ఉంది ఎన్విరాన్మెంట్. నాకు చాలా నచ్చింది. చూడండి కూడా టెంపుల్ అయితే ఆర్కిటెక్చర్ ఎవరో కానీ చాలా బాగా చేశాడు. ఇంకా కన్స్ట్రక్షన్ జరుగుతూ ఉందన్నమాట. వాళ్ళ డాడీ సుదీక్షం నెట్ సైడ్ చూడమంటే వాళ్ళ డాడీ షర్ట్ పట్టేసుకుని ఏం చూస్తుందో. ఇక్కడ పిల్లలు కింద పడుకుని ఆడుకుంటుంటే మా సుదీక్షమ అలానే చూస్తుంది. నేను ఎప్పుడు ఇలా ఆడుకుండేది అనేసి. చూడండి చక్కగా పిల్లలు ఆడుకుంటున్నారు. మా సుదీక్షం ఎప్పుడు ఆడుకుంటుందో ఇలా. యూఆర్ వెయిటింగ్ ఫర్ యువర్ వాక్ టైం నాన్న. మేమైతే ఇంకా రిటర్న్ వెళ్ళిపోవాలనేసి డిసైడ్ అయ్యాం. కాసేపు కూర్చొని బయట. ఇదిగో ఇది ఆర్కిటెక్చర్ డీటెయిల్స్ అయితే. ఇదండి టెంపుల్ అవుట్ సైడ్ వ్యూ టోటల్. ప్రతి ఒక్కరు వీడియోస్ ఫొటోస్ అయితే తీసుకుంటున్నాం. మేము ఇక్కడ చెట్ల దగ్గరకు వచ్చేసి సుదీక్షమకి కొంచెంసేపు కూల్ ఎయిర్ కావాలనేసి వచ్చేసాం. ఇక్కడ ఆవు మమ్మల్ని తరుముకుంటుంది. వాళ్ళని వదిలేసేసి చూడండి ఒక పరుగు తీసాను ఇద్దరం కలిసి.
ఓ కాసేపు నేను కూడా ఎత్తుకొని సుదీక్షమతో ముచ్చట్లు చెప్పుకుంటూ కాలక్షేపం చేసేసి రిటర్న్ అయితే బయలుదేరుతా.